అన్నా జై జవాన్ జై కిసాన్ భారత్ మాతకి జై. డంప్యాడ్ గురించి ఇలా మీకు కొత్తగా మాట్లాడు కాదు. నేను 4 సంవత్సరాల సార్ మొత్తుకుంటున్నా. అందులో వండుకొని బొర్రినా సావుకు దగ్గరికైనా అరుసుకపోయే మనుషులు గిట్ట దిక్కు లేకుర్రి. దాదాపు 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా నేను దవాఖానకు. నా పిల్లలకు ఖర్చు పెట్టినా. దగ్గర దగ్గర 1-2 లక్షల రూపాయలు దవాఖానలో ఖర్చు పెట్టుకున్నాము డంప్యాడ్ వల్ల. ఆ డంప్యాడ్ని దాదాపు డంప్యాడ్ నా దగ్గర 50-60 లైవ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కొత్త డంప్యాడ్, పాత డంప్యాడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏడిఎంకే కోర్టులో ఈడ సంగారెడ్డి వేయడం జరిగింది. నాంపల్లి కోర్టులో, హైకోర్టులో అక్కడ వేయడం జరిగింది. అక్కడ ఈట అతి త్వరలో స్టే ఆర్డర్ తీసుకొని మీరు రైతులు 48 ఎకరాల రైతులు 2 రోజులు రండి, మాట్లాడండి. ఇలా అడ్వకేట్ తోటి అన్ని పనులు కథం పెట్టినా మీరు వచ్చి మాట్లాడండి, మాట్లాడి క్లియర్ చేసేయండి అమ్మ. వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు 20 రోజులు ఉన్నాయి కాబట్టి డంప్యాడ్ గురించి గీట్లాడదామని మాట్లాడుతున్నారు. వీళ్ళ ఏజ్ ఎంత, వీళ్ళ తరం ఎంత, వీళ్ళ లెక్క ఎంత, భూమి సర్వే నంబర్ తెలియదు వీళ్ళకి ఇంతకు. అది ఎన్ని ఎకరాల భూమి డంప్యాడ్లో పోయింది తెలియదు. ఆ భూమి ఎవరిది తెలియదు, ఏం కథ తెలియదు, ఏం కార్ఖానా తెలియదు, ఎంత డంప్యాడ్ ఎంత కెపాసిటీ తెలియదు, ఆ డంప్యాడ్ కెపాసిటీ తెలియదు, ఈ డంప్యాడ్ కెపాసిటీ తెలియదు. ఒక్కరొక్కరు డంప్యాడ్ గురించి మాట్లాడితే, ఈ పిల్లలు మాట్లాడితే నాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే అప్పర్ సంధి పోరాటం చేస్తున్న నేను, అప్పర్ సంధి మరి మీరు ఒక్క నాడన్న మళ్ళీ ఇట్లా ఒక గ్రూప్లో మరి పెట్టలేరు? ఒక్కడన్నా చచ్చిపోయిరా, బతికిలేరా? అప్పుడు మా మీద కేసులు అయినాయి, మా మీద మన కొడితే మనల్ని కొట్టిర్రు, మేము దెబ్బలు తిన్నాం, మేము వీడియోలు తీసినాం, మేము కలెక్టర్ని పిలిపించినాం, మేము అందరినీ పిలిపించినాం, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించినాం, మున్సిపల్ కౌన్సిలర్ని పిలిపించినాం, చైర్మన్ పిలిపించినాం, ఎంఆర్ఓని పిలిపించినాం, ఆర్డీఓని పిలిపించినాం. ఏం చేయాలి? ఏం చేయాలి? అన్ని పర్మిషన్లు ఇచ్చినాక మేము ఏం చేయాలి చెప్పు? లాస్ట్ కోసం నిరసన బట్టలు ఇప్పి డంప్యాడ్ల పండుకొని బొర్రినందుకు 45 రోజులు జ్వరం వచ్చి లేవకుండా వండుకున్నాం. నేను ఇంకో మా మిత్రుడు, ఏజ్లో పెద్ద ఆయన, ఆయన మంచి గౌరవిస్తాను నేను. సరే, దానికి నాకు 50,000 రూపాయలు ఖర్చు అయింది దవాఖానకు. టెస్టులు కానీ అవిటి కానీ ఈ దవాఖానకు ఆ దవాఖానకు తింపి డాక్టర్ గిట్ట మంచిగానే సంపాదించుకున్నారు. నా పిల్లలకు నాకు అనేసరికి నా ఇంట్లోనే దగ్గర దగ్గర 2-3 లక్షల రూపాయల దాకా దవాఖానలో ఖర్చు పెట్టుకున్నాం. అంటే ఊరు మొత్తం ఏ లెవెల్లో ఖర్చు పెట్టుకున్నది ఈ డంప్యాడ్ వల్ల. ఇది ఎప్పుడన్నా మీరు చదువుకున్న మూర్ఖులే కదా, ఎప్పుడన్నా చెప్పిర్రారా బాబు మీరు? ఈరోజు ఆ డంప్యాడ్ గురించి చర్చించాలి, మాట్లాడాలి అంటే 20 రోజులలో నువ్వు డంప్యాడ్ కాదు, డంప్యాడ్ టచ్ గిట అంటున్నా. డంప్యాడ్ టచ్ చేయాలంటే నీ చేతిలో ఒక పేపర్ ఉండాలి. ఆ పేపర్ లేకుండా నువ్వు పోయి డంప్యాడ్ టచ్ చేస్తే నీకు నేను ఇక అంత పెద్ద విషయాలు ఇక నేను చెప్పలేను నేను. ఎందుకంటే మీ ఏజీకి తగ్గట్టు మీరు మాట్లాడితే బాగుంటుంది, మీ లిమిట్కి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది. 10 మందిలో పెద్ద మనుషులలో అయినా సరే కానీ మీ ఏజ్కి మీ లిమిట్కు తగ్గట్టు మాట్లాడండి. ఎవరైనా సరే పెద్దలకు గౌరవించి మాట్లాడండి. ఇంట్లో ఫస్ట్ మీ అమ్మ నాయన గౌరవించండి. ఫస్ట్ ఇంట్లో మీ అమ్మ నాయనకు పనిలో సహాయపడండి. నాయనను ఇంత పని చేస్తున్నావు, అందులో నేను కనీసం మీ నాయన రూపాయల మీ నాయన ఏమంటారు 80% పని చేస్తే మీరు కనీసం 20% పని చేయండి మీ అమ్మ నాయనకు. మీ అమ్మ నాయన కోసం 20% పని చేయండి. పని చేసి చూపించి శభాష్ అనిపించుకోండి. అట్లా చేసి ఇట్లా రాజకీయాలలో ఇట్లా డంప్యాడ్ల కోసం మాట్లాడి అట్లా అమ్మ నాయనకి చేసి ఊరుకు చేసి ఇట్లా శభాష్ అనిపించుకుంటే ఎవడన్నా మెచ్చుతాడు. కానీ లేచి ఎవరి మీకు పడితే వాళ్ళ మీదకి ఇట్లా కాదు, అది అట్లా కాదు, మేము మా దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఏదో మా సంపాదించినా, మా అమ్మ సంపాదించినా, మా తాత సంపాదించినా నాన్నే అనుకోండి. ఏదో ఎల్లాడుతా అంటే ఎవరు ఊకోరు, పలగొడతారు. ఎవరు సప్పుడు ఊకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే జాగ్రత్త, మన జాగ్రత్త మనం ఉండాలి. నేను ఏదో చేస్తా, ఎన్నో సాహసాలు చేస్తా.
నా కాలుతోటి పాములు పట్టుకుంటా నేను. అది సాహసం, అదొక టెక్నిక్ తోటి పట్టుకుంటా. అది తిరిగి కొడితే, నాగుపాము తిరిగి కొడితే నేను చచ్చిపోతాను తెలుసు. నేను చచ్చిపోతాను అని తెలిసి గిట దాన్ని ఒక టెక్నిక్ తోటి పట్టుకుంటా. అదొక టెక్నిక్ కావాలి, అదొక టాలెంట్ కావాలి. ఇద్దరు వ్యక్తులు ఒక పాము మీద వండుకున్నారు. అది ఏం చేసింది, మెల్లగిల్లు నిద్రపోయినాక లేచింది, వీళ్ళ మీద అది వండుకున్నది. వీళ్ళు అండ్లకని అలా భర్త లేచిండు, లేచి భార్యని లేపిండు. లేపేమన్నాడు, అబ్బా పాముంది అబ్బా కదలకబ్బా కదలకబ్బా అని చెప్పేసి మెల్ల ఫోన్ తీసుకొని మెల్ల నాకు మెసేజ్ పెట్టిండు ఫోన్లో. పోయి వాళ్ళని గర్వకుండా ఇద్దరాలు మొగల్ని ఎవరికేం ఇబ్బంది కాకుండా నాగుబాము, నల్ల నాగుబాము తీసుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చిన, పోయి పట్టుకొని వచ్చిన. దాన్ని చూస్తే భయపడి చచ్చిపోతారు మీరు. అంత దొడ్డు పాము పట్టుకొని వచ్చి తీసుకొచ్చి అక్కడ అడవిలోకి ఇచ్చిపెట్టిన. అట్లా ఉండాలన్నా. ఏదైనా చేస్తే డంప్యార్డ్ గురించి పోరాటం చేయండి. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుండి పోరాటం చేసిన. ఈరోజు 20 రోజులు అయితే ఎలక్షన్లు ఉన్నాయనగా డంప్యార్డ్ గుర్తుకొస్తున్నా. అది భూములు కుంభకోణాలకు గురైనాయి, అవి గుర్తుకొస్తలేవా? షెల్రు కబ్జాలకు గురైనాయి, అవి గుర్తుకొస్తలేవా? హైటెన్షన్ల వాళ్ళతో కేసులు అయినాయి, అవి గుర్తుకొస్తలేవా? హైటెన్షన్ల వాళ్ళ భూములన్నీ నాశనం అయిపోయినాయి, అవి గుర్తుకొస్తలేవా? బీర్ బ్యాటరీ కాలుష్యమైన వాటర్ పడుతున్నాయి, అది గుర్తుకొస్తలేదా? ఊరు ఇక్కడ పక్కకేని బీర్ బ్యాటరీ కరెంట్ లైన్ పోయింది, 3511 kV వైరు, అది గుర్తుకొస్తలేదా? అవతలకే షుగర్ బ్యాటరీ లైన్ పోయింది, అది గుర్తుకొస్తలేదా? కిందికైనా అండర్ గ్రౌండ్ వాటర్ కి మనకు నీళ్లు ఫిల్టర్ చేసి ఇస్తాన్న బీర్ కంపెనీ మాంజీరా లైన్ పోయింది, అది గుర్తుకొస్తలేదా? కుంభకోణాలు. బీర్ ఫ్యాక్టరీ బూడిది పడుతున్నది, అది గుర్తుకొస్తలేదా? బీర్ ఫ్యాక్టరీ నీళ్ళు పోయి అందులో వాడి, షుగర్ ఫ్యాక్టరీ నీళ్ళు పోయి అందులో పోయి వాడి కెమికల్ మొత్తం ఇదైపోతున్నాయి మాంజీరా నది మొత్తం, అది గుర్తుకొస్తలేదా? బూడిది వచ్చి ఊర్లో పడుతున్నది, మనకు ట్యాంకీలో పడుతున్నది, నీళ్ళలో పడుతున్నది, కంట్లో పడుతున్నది, మంట్లో పడుతున్నది, కడుపులో పడుతున్నది, ఇంట్లో పడుతున్నది, ఆకిట్లో పడుతున్నది, బండ్ల మీద పడుతున్నది, మన స్వర్గం మన బొందల ఇడ పడుతున్నది. అక్కడ చచ్చిపోయినాక మన బొందల మీద ఇడ పడుతున్నది బూది, అది గుర్తుకొస్తలేదా? ఇన్ని సమస్యలు ఉన్నా, ఇంకా ఇంతకన్నా అయ్యే సమస్యలు ఉన్నాయి, ఇంకా ఇంతకన్నా అయ్యే సమస్యలు ఉన్నాయి. గవిటి గురించి మాట్లాడాలి, అవిటి గురించి తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ పడ్డప్పుడు అసలు షుగర్ ఫ్యాక్టరీ బునాది తీసేటప్పుడు మీరు కొట్టినారా బాబు? షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడానికి ఎప్పుడు కొట్టిరు మీరు? సరే, మీ లాంగ్వేజ్, మీరు ఎవరు మాట్లాడింది, ఏం మాట్లాడారు, ఏం కథ ఏమైంది అనేది మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి. అది దాని గురించి ఏదన్నా ఈ మాట్లాడిన దానిలో ఏదన్నా తప్పు ఉంటే దాన్ని క్షమించండి, చిన్నలైనా పెద్దలైనా. ఏమిటిదంటే నాకు ఆవేదన, ఇన్ని రోజుల పోరాటంలా వీళ్ళు ముందే సహకరించినుంటే ముందే మనకు డంప్యాడ్ పడకుండే కదా, ఇంత పెద్ద కాకుండే కదా రచ్చ. ఇప్పుడు తీయాలంటే ఇప్పుడు హైకోర్టు నుంచి తీయవలసి వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుతో కాలేదు, ఇక్కడ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లతో కాలేదు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతోటి, ఎక్స్ఎమ్మెల్యేలతోటి, ఎవరితోటి కాలేదు. కోర్టు తురవల కోర్టు ద్వారా వెళ్తే, లీగల్గా కోర్టు ద్వారా వెళ్తే కోర్టు ద్వారానే తీసేయవలసి వస్తున్నది. ఇప్పుడు అది కోర్టు ద్వారా తీసేయవలసి వస్తుంది. కాబట్టి 48 ఎకరాల ల్యాండ్ ఓనర్స్ ఎవరెవరైతే ఎన్నెన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నదో వాళ్ళు పట్టా పాస్బుక్లు తీసుకొని వస్తే వాళ్ళ పేరు మీద వాళ్ళ భూములు అయిపోతాయి. అడికని డంప్యాడ్ తీసేస్తారు. 2 రోజులు నాంపల్లి కోర్టుకు పోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఇది సత్యం, న్యాయం, ధర్మం. డంప్యాడ్ మాత్రం తీయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఈ 5 రోజులలో నేను పేపర్ గిట్ట పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కన్ఫర్మ్ అయిపోయింది అనేది పేపర్ ఆల్రెడీ నాకు ఈ పీడిఎఫ్ పెడతారు ఈ 2 రోజులలో. ఇలా ఆదివారం కదా, రేపు లేదా ఎల్లుండి పెడతారు. ఓకే అయిపోయింది, పీడిఎఫ్ పెట్టాగానే కథం నేను మీకు పెట్టేస్తా, ఎంబడే పెట్టేస్తా, గ్రూప్లో పెట్టేస్తా. స్టే ఆర్డర్ అవి తీసుకొని చక్క కబ్జాలకు వచ్చేసేయాలి. ఎవరి ఆల్రెడీ ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు, గ్రామ పంచాయతీకి రాజలింగం ఉన్నప్పుడే నోటీసులు పంపించేసినాం హైకోర్టు నుంచి.
అందరి దగ్గరికి రిసీవ్ లెటర్ తీసుకున్నాం. అంత పిచ్చోళ్ళమేం కాదు, అంత పిచ్చోడినేం కాదు. ఊకేనే కొట్లాడతలే డంప్యాడ్ కోసం. ఇవన్నీ తీసిన ఎవరు ఏమిది కథ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. కర్త కార్యక్రియ ఎవరైతే